చంద్రశేఖరరావు గారు నువ్వు ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో గా ఊర్లో నువ్వు ఓట్లాడుకో. ఏ ఊర్లో అయితే 2004 నుంచి 14 వరకు మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము ఆ ఊర్లో ఓట్లు అడుగుతాం. నీకు డిపాజిట్ వస్తే నువ్వు విధించిన శిక్షకు మేము సిద్ధమవుతామని ఉలికలే పలకలే. కానీ దేవరకొండ ప్రజలు నిజాన్ని గుర్తించిండ్రు. బాలు నాయకును 45,000 ఓట్ల మెజార్టీతోని ఇవాళ గెలిపించారు. వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇల్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ పేదవాళ్ల పట్ల ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, పేదవాళ్ల పట్ల ఏమాత్రం అభిమానం లేదు. పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే. ఆయన మాత్రం 10 ఎకరాలలో 150 గదుల గడిని నిర్మించుకున్నాడు. 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన ఉండడానికి తప్ప పేదవాడికి 2 లక్షల రూపాయలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకి ఇయ్యలే. అందుకే మన ప్రభుత్వం వచ్చినంబడే పేదవాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలి అనంటే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, పేదలకు ఈరోజు న్యాయం జరగాలి అని వచ్చినంబడే మొదటి సంవత్సరంలోనే ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్రం మొత్తం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇవాళ పనులు ప్రారంభించుకున్నాం. ప్రతి గ్రామాలలో దేవరకొండ లంబాడి తండాలలో ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటురా లేదా మా చదువుకున్న యువకుల్ని ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.